జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ట్రాక్టర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఆ 20,000 అందులోనే కట్ చేసుకుంటారు. ఇక్కడ మీకు ఈ ట్రాక్టర్స్ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన ట్రాక్టర్స్ ఉంటాయి కదా, మీకు 7 days అయితే టైం ఇస్తారు. ఆ 7 daysలో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉన్నదో అది ఫుల్ అమౌంట్ అయితే చేయాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది వరంగల్లోని బొల్లికుంటలో ఉండే శ్రీరామ్ మార్కెట్ యార్డ్ అండి. ఇక్కడ ఎంట్రీ రాగానే ఇట్లా మనకి కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ మనం 20,120 రూపాయలు పే చేయాలి. అట్లనే ఒక ఆధార్ కార్డు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, జిరాక్స్. ఇక్కడ మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, అన్నీ పర్ఫెక్ట్గా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఆ బుక్లెట్లో వాహనాల యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. కార్లకైతే 20,120 రూపాయలు, బైక్లకైతే 5,120 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి శనివారం యాక్షన్ సేల్ అయితే ఉంటుంది. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ట్రాక్టర్ల గురించి అయితే వీడియో చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ట్రాక్టర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ప్రతి శనివారం యాక్షన్ సేల్ జరుగుతుంటుంది. కొంతమంది ఫ్రెండ్స్ ఏమంటున్నారు అంటే పర్టికులర్గా యాక్షన్ డేట్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ పర్టికులర్ డేట్ అని ఏముండదు. కాకపోతే ఏంటంటే ప్రతి నెల శనివారం అయితే యాక్షన్ సేల్ అయితే జరుగుతూ ఉంటుంది. ఎంట్రీ ఫీ వచ్చేసి 20,120 రూపాయలు. అలాగే దాంతోపాటు ఒక ఆధార్ కార్డు జిరాక్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ యాక్షన్లో మీరు ఏదైనా వెహికల్ని కనుక సొంతం చేసుకున్నట్లయితే ఆ 20,000 అందులోనే కట్ చేసుకుంటారు. ఒకవేళ ఎలాంటి వెహికల్ మీకు నచ్చలేదు అనుకోండి, యాక్షన్ సేల్లో పార్టిసిపేట్ చేయకపోతే మీకు ఇచ్చిన బుక్లెట్ అక్కడ కౌంటర్లో రిటర్న్ చేయగానే వెంటనే మీరు కట్టిన 20,000 ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మీకు అదే రోజు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. పైన 120 రూపాయలు అయితే వాళ్ళు సర్వీస్ కింద తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు, ఈ ట్రాక్టర్ వచ్చేసి న్యూ హాలండ్. ఇక్కడ మీకు ఈ ట్రాక్టర్స్ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన ట్రాక్టర్స్ ఉంటాయి కదా, కస్టమర్కి కొన్ని రోజులు టైం ఇస్తారు. రిటర్న్ పేమెంట్ అయితే చేయకపోతే కస్టమర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే అవి తీసుకొచ్చి ఇక్కడ యాక్షన్ సేల్లో అయితే పెడుతుంటారు. మీకు ఇక్కడ మ్యాక్సిమం లేటెస్ట్ మోడల్ ట్రాక్టర్సే ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్స్ వచ్చేసి కొత్త ట్రాక్టర్లకే ఇస్తారు కాబట్టి కొన్ని రీఫైనాన్స్ ట్రాక్టర్స్ కూడా ఉంటాయి. అవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నో గ్యారంటీ నో వారంటీ, వెహికల్ అయితే యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. యాక్షన్లో మీరు వెహికల్ సొంతం చేసుకున్న తర్వాత వెహికల్ని మీరు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి చూసుకోవాలి. మీరు యాక్షన్ జరిగిన రోజు వెహికల్ని సొంతం చేసుకున్న తర్వాత మీకు 7 days అయితే టైం ఇస్తారు. ఆ 7 daysలో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉన్నదో అది ఫుల్ అమౌంట్ అయితే చేయాల్సి ఉంటుంది. 7 daysలో మీరు కనుక పేమెంట్ చేయలేదనుకోండి, నెక్స్ట్ డే నుంచి మీకు యార్డ్ అంటే షెడ్లో పార్కింగ్ రెంట్ అనేది పడుతుంటుంది. మళ్ళీ పేమెంట్ అయితే మొత్తం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఒకవేళ పేమెంట్ కనుక ఫుల్ పేమెంట్ చేయకపోతే మీకు వెహికల్ అయితే రాదు. మళ్ళీ ఫైనాన్స్ అయితే ఇవ్వరు వెహికల్స్కి. సో మొత్తం అన్నీ చూసుకున్న తర్వాతనే, చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలి. ఇంజన్ పైన గ్యారంటీ ఉండదు. ఆ టైర్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో చూస్తున్నారు కదా, మీకు ఎలాంటి మోడల్ కావాలనుకుంటే ఇక్కడ మ్యాక్సిమం దొరుకుతుంది. ప్రైస్ కూడా మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ, రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. అంటే తక్కువ అంటే మరీ తక్కువ అని కాదు, కానీ కొంచెం మీకు ఒకసారి యాక్షన్ సేల్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. సో చూస్తున్నారు కదా, మీకు ఒకవేళ యాక్షన్లో పార్టిసిపేట్ చేసే టైం కనుక లేదు అంటే ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అంటే వర్కింగ్ డేస్లో ఎప్పుడైనా కూడా యార్డుని సంప్రదించవచ్చు. మీరు వెహికల్ని చూసుకోవచ్చు. ఒకవేళ మీకు వెహికల్ నచ్చిందంటే వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఆ ప్రైస్ మీకు ఓకే అయింది అంటే పేమెంట్ చేసి వెహికల్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని ట్రాక్టర్స్ అయితే ఈరోజు వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఓన్లీ ట్రాక్టర్స్ గురించి స్పెషల్ వీడియో చేయమని. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రాక్టర్లన్నీ మనకి శనివారం రోజు అంటే 19వ తారీఖు నవంబర్ రోజున మనకి యాక్షన్లో అయితే రెడీగా ఉన్నాయి. ఇవి వీటితో పాటు ఇంకొన్ని కూడా మనకి యాడ్ అవుతాయి. సో అంటే ఇవి లాస్ట్ యాక్షన్లో పార్టిసిపేట్ చేసిన ట్రాక్టర్స్ అండి. ఇందులో కొన్ని సేల్ అయినాయి. అంటే ఇక్కడ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ యాక్షన్కి రెడీగా ఉన్నట్టు. స్టిక్కర్స్ లేని వెహికల్స్ ఏంటంటే సేల్ అయిపోయినట్టు. సో ఈ వెహికల్స్ అయితే నెక్స్ట్ కొన్ని ఇందులో స్టిక్కర్స్ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఈ 19వ తారీఖు జరిగే యాక్షన్లో అయితే అందుబాటులో ఉంటాయి. ఇందులో మీకు ఏదైనా ట్రాక్టర్ కావాలి అనుకుంటే కనుక రండి, 19వ తారీఖు జరిగే యాక్షన్లో పార్టిసిపేట్ చేయండి. బైక్స్ వచ్చేసి ర్యాండమ్ డేస్ ఏదన్నా ఒక డేలో పెడతారు.
శనివారం అయితే మనకు ప్రతి శనివారం అయితే యాక్షన్ సేల్ అయితే రొటీన్గా జరుగుతూనే ఉంటుంది. ఎంట్రీ ఫీ వచ్చేసి 20,120 రూపాయలు. బైక్లకు అయితే కనుక 5,120 రూపాయలు కట్టాలి. ఐడి ప్రూఫ్ అయితే మస్ట్ అండి, ఆధార్ కార్డ్ జిరాక్స్. మీరు వెహికల్ని సొంతం చేసుకున్నాక మనం పాన్ కార్డు జిరాక్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు వెహికల్ని ఫస్టే చూసుకోవాలండి, చూసుకున్న తర్వాతనే యాక్షన్ సేల్లో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే తీసుకున్న తర్వాత నాకు నచ్చలేదు అంటే రిటర్న్ అయితే తీసుకోవడం జరగదు. ఎందుకంటే వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్ కండిషన్లోనే ఇస్తారు, దానికి తగ్గట్టే ప్రైస్ చెప్తారు. సో మీరు కూడా అన్నీ చెక్ చేసుకొని యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే అది మనకే బెనిఫిట్. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ అన్ని వర్కింగ్ కండిషన్లోనే ఉంటాయి, దేనికి ఏది ప్రాబ్లం అంటూ ఉండదు. కాకపోతే ఏంటంటే మన బాధ్యత మనం చెక్ చేసుకోవడం. ఎందుకంటే ఇవి 6 months to 1 year వరకు మన పార్కింగ్లోనే ఉంటాయి. కస్టమర్ టైం ఇస్తారు కాబట్టి రెస్పాండ్ అవ్వకపోతే 6 months తర్వాత వీళ్ళు 6 months తర్వాత కానీ 1 year తర్వాత కానీ యాక్సిడెంట్కి తీసుకురావడం జరుగుతుంది. ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మరిన్ని పొందాలంటే ఆలస్యం చేయకుండా వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైతే మా ఈ వీడియోను లైక్ చేసి వీలైనంత తొందరగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అద్భుతమైన వీడియోలు ముందు మరెన్నో తీసుకురావడానికి ట్రై చేస్తుంటాము. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో పెద్ద మోటివేషన్గా ఫీల్ అయిపోయి మరిన్ని వీడియోలు చేయడానికి మేము ట్రై చేస్తుంటాము.